ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ పేరు మార్పుపై కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరలేపిందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు రాత్రికి రాత్రి మారిపోవటం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఆ ఇద్దరే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారంటూ మంగళవారం అధిష్టానం నుంచి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు ఫోన్లు వచ్చాయి. కానీ బుధవారం సాయంత్రానికి సీన్ మారిపోయింది. అద్దంకి దయాకర్ స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ ఎంపిక చేసింది. మరో అభ్యర్థి హుజురాబాద్ సీటు ఆశించి భంగపడ్డ బల్మూరి వెంకట్ పేరు కూడా 2 రోజుల క్రితమే అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ పరిణామాలే రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గత ప్రభుత్వంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సెపరేట్ గా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అసెంబ్లీలో అధిక మెజార్టీ కలిగిన అధికార కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి మహేష్ కుమార్ గౌడ్, అద్దంకిలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. ఇందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ సీఎం తన సన్నిహితులకు సమాచారం ఇచ్చారు. అయితే సీఎం విదేశీ పర్యటనకు వెళ్లిన తర్వాత ఢిల్లీలో సీన్ మారిపోయింది. రాహుల్ గాంధీ జోక్యంతో మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంగళవారం అద్దంకి దయాకర్ వెంకట్కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం. బుధవారం మధ్యాహ్నం చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ కు బదులు మహేష్ కుమార్ గౌడ్ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ వర్గాలు, ముఖ్యంగా అద్దంకి దయాకర్, ఆయనకు మద్దతిచ్చిన సీఎం సన్నిహిత వర్గాలు కంగుతిన్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు అతి ఉత్సాహం చూపిస్తుండగా వారి నోర్లు మూతపడేలా అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యారు. నేను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అనుచరులు ఎవరూ నిరాశ చెందవద్దని, ఎమ్మెల్సీగా అవకాశం దక్కకున్నా అంతకంటే మంచి అవకాశం లభిస్తుందన్న అద్దంకి దయాకర్ ఆశాభావాన్ని వ్యక్తం చేయడంతో గులాబీ నేతలకు షాక్ ఇచ్చినట్లయింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్ ఇవ్వడంతో శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటినీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.